బెండకాయ పులుసు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి బెండకాయ పులుసుని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఈ పులుసుని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు తీసుకొని పొడవుగా కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని పొడవుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత ఆయిల్లో ఇందులో ఒక 1/2 కిలో వరకు బెండకాయలు తీసుకొని బెండకాయల్ని శుభ్రంగా వాష్ చేసి తుడిచేసి ఇలాగా ఒక బెండకాయని 3-4 ముక్కల్లాగా కట్ చేసి ముక్కలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ బెండకాయ ముక్కలు అనేవి మనకి త్వరగా మగ్గిపోవటం కోసం 1/2 చెంచా వరకు పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బెండకాయ ముక్కల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ముక్క కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం ఒక పెద్ద టమాటాని సన్నగా ముక్కల్లా కట్ చేసి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ముక్కలన్నీ మగ్గనివ్వాలి. నెక్స్ట్ వేరొక స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఇందులోకి మనం ఇక్కడ చింతపండు గుజ్జు 1 కప్ తీసుకుంటే 4 కప్స్ వరకు వాటర్ తీసుకుంటే మనకి పులుపు అనేది సరిపోతుంది. 4 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని చింతపండు గుజ్జులో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ వరకు రసం పౌడర్ యాడ్ చేసుకోవాలండి. రసం పౌడర్ హోమ్ మేడ్ రసం పౌడర్ నేనే ఇంట్లో ప్రిపేర్ చేసింది. 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ పప్పుల పొడిని కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది కూడా హోమ్ మేడ్ పప్పుల పొడి. అండ్ నెక్స్ట్ ఇందులోనే 1/2 చెంచా వరకు పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ గిన్నె మీద మూత పెట్టేసి మనకి ఒక 15 మినిట్స్ వరకు ఈ చింతపండు రసాన్ని మనం కాస్త మరగనివ్వాలి. చింతపండు రసం కాస్త మరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఆకును వేసుకోవాలి. కరివేపాకు ఆకు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆకు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, వాటన్నిటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని ఈ రసాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మరగనివ్వాలి. ఒక 15 మినిట్స్ ఈ రసం బాగా మరిగిన తర్వాత ఫైనల్గా ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 20 మినిట్స్ ఈ రసాన్ని మనము ఈ విధంగా మరగనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన